సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలను గురించి అవగాహన కల్పించారు మరియు మానవహారం నిర్వహించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం, డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం. మత్తు చేస్తుంది జీవితాన్ని చెత్తో, ముఖ్యంగా యువత ఆనందం కొరకు అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఈ గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రజలకు, యువకులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తుండాలన్నారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని, మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారు మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, నరాలు, గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో మాదక ద్రవ్యాల విషయంలో మాదక ద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని, డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హబ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఆ ఫ్లెక్స్ లో ఉన్న ప్రతి ఒక్క అవార్డ్స్ ఉన్నాయి చూడండి. డ్రగ్స్ సేటు, డ్రగ్స్ తీసుకో, నో అని చెప్పండి. ఆ స్లోగన్స్ ఇస్తూ మనం ఇక్కడ నుంచి రోడ్డు వరకు వెళ్ళేసి రిటర్న్ వచ్చేద్దాము. అందరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఇందులో మనం భాగస్వాములు అవ్వాలి. సరే, ఆ మెయిన్ రోడ్ వరకు వెళ్దాము. ఈ రోజు నుంచి అందరికి చెప్పాలి. మీకు సంబంధించిన వాళ్ళు, మీ రిలేటివ్స్, మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్ కి అందరు తెలియపరచండి. తీసుకోవడం వల్ల మీ భవిష్యత్తు నాశనం అవుతుందన్న విషయం అందరు చెప్పాలి. చెప్తారా? కాబట్టి అదే విధంగా మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత. స్లోగన్స్ ఇద్దాము. 3 సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్, సే yes టు లైఫ్. మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత. మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత అని చెప్పండి. ఓకేనా? మాదక ద్రవ్య నిర్మూలన, మాదక ద్రవ్య నిర్మూలన మనందరి బాధ్యత అని చెప్పాలి. మాదక ద్రవ్య నిర్మూలన, మాదక ద్రవ్యం సేవించకు. ఒక్కరికి ఇక్కడికి వచ్చే మేడమ్స్ కు మరియు ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు మీ అందరికి తెలిసిన విషయమే, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను. డ్రగ్స్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో డ్రగ్స్ అనేది చాలా మహమ్మారిగా ఉన్నది. ఏ ఒక్కరు కూడా తెలిసి చేసినా తెలియక చేసినా ఒక చిన్న తప్పిదం వల్ల మీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సే నో టు డ్రగ్స్ అంటే ఎవరు కూడా మాదక ద్రవ్యాలను తీసుకోకూడదు. ఇదే విషయం మీకు సంబంధించిన వాళ్ళని, మీ బంధువులకు, మీకు తెలిసిన వాళ్ళకి అందరికి తెలియపరచాలి. అలాంటి ఒకవేళ తెలిసో తెలియక ఎవరైనా అలాంటి చేస్తే దయచేసి మాకు తెలియపరచండి. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా చేస్తాము. ఇక్కడికి వచ్చిన పిల్లలు మీరందరూ కూడా మీ సంబంధించిన బంధువులకు, మీ బ్రదర్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికి తెలియపరచండి. ఎవరు కూడా మాదక ద్రవ్యాలు తీసుకోవద్దు. తీసుకున్నట్టయితే మీ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఉండాలి. ఇదే విషయం మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అందులో డ్రగ్స్ అంటే ఒకటే కాదు, ఇంక్లూడింగ్ స్మోకింగ్ చేయడం కూడా. స్మోకింగ్ చేసినా కూడా మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ధూమపానం కూడా నిషేధం ఉండాలి. ఓకేనా బాబు? అందరికీ ఓకేనా? థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ వెరీ మచ్.